హలో ఆల్! ఇది అమ్ము చెప్పే కథలు. ప్రేమ నుండి భయం వరకు, రహస్యం నుండి ఆనందం వరకు అన్ని కథలు వినేద్దామా? ఈ పాటలో హంతకుడెవరో తెలుస్తుందా? తన ఆశల మీద నీళ్లు చల్లినట్లుగా అయింది సూర్యకి. మిస్టర్ సూర్య, నీ దగ్గర ఉన్న ఆధారాల మొత్తం డాక్యుమెంటేషన్ అన్నీ అజిత్‌కి అప్పచెప్పు. నీకు కొత్త కేసు చెప్తాను. ఆఫ్టర్ మీటింగ్ వచ్చి కలువు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కమిషనర్. వెళ్తున్న కమిషనర్ వైపు డిసప్పాయింట్‌గా చూస్తున్న సూర్య చేతిలో నుంచి డాక్యుమెంటేషన్ తీసుకుంటూ, డిసప్పాయింట్‌మెంట్ అవ్వకు సూర్య, నీకు కూడా మంచి కేసు వస్తుందిలే అని అంటూ చిన్నగా నవ్వి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అజిత్. బయటకు వచ్చిన కమిషనర్‌ని టీవీ వాళ్ళు చుట్టుముట్టడంతో అందరికీ సమాధానమిస్తూ, ఈ కేసుని సీనియర్ క్రైమ్ బ్రాంచ్ ఏసీపీ అజిత్‌కి అప్పచెప్తున్నట్లు, అలాగే నేరస్తుడి గురించి మెయిన్ లీడ్ దొరికినట్లు, త్వరలోనే ఆ నేరస్తుడిని పట్టుకుంటామని చెప్పి వెళ్ళిపోయాడు కమిషనర్. ఇదంతా టీవీలో చూస్తున్న కృష్ణ భయంగా, అమ్మో అలా ఎలా చంపేస్తారు? అది కూడా ఎటువంటి తప్పు చేయని అమాయకమైన ఆడపిల్లల్ని అని అనుకుంటున్న కృష్ణని వెనక నుండి గట్టిగా పట్టుకుంటాడు సారథి. ఆదమరుపుగా ఉన్న కృష్ణకి సారథి పట్టుకోవడం భయాన్ని కలిగించి, ఆ భయంతో గట్టి గట్టిగా అరుస్తూ నన్ను చంపొద్దు చంపొద్దు అని గట్టిగా సారథి చేతుల మీద పిచ్చి పిచ్చిగా కొడుతూ అలానే స్పృహ తప్పి పడిపోతుంది కృష్ణ. కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా కుర్చీలో కూర్చొని కునికిపాట్లు పడుతూ కనిపించాడు సారథి. కునికిపాట్లు పడుతూ ముందుకు పడుతూ ఆ ఊపిని ఆపుకొని సరిగ్గా కూర్చొని చూసేసరికి తనని చూస్తూ కూర్చున్న కృష్ణ కనిపించింది తనకి. ఇప్పుడు ఎలా ఉంది కృష్ణ అంటూ కృష్ణ మణికట్టుని పట్టుకొని పల్స్ చెక్ చేస్తూ, ఇంత భయస్తురాలివి అయితే ఎలా అని అంటూ కృష్ణని చూస్తూ అడుగుతాడు సారథి. ప్రాణం తీయడం అంత సులభమా అండి అని వార్తల్లో చెప్పిన న్యూస్ గురించి ఆలోచిస్తూ మాట్లాడుతున్న కృష్ణ మొహంపై చిటికెలు వేస్తూ, నా వృత్తి ఎప్పుడు నాకు ప్రాణం పోయడమే నేర్పింది కృష్ణ. ఆ న్యూస్ గురించి ఎక్కువ ఆలోచించకు. ఇలాంటివి ఇక్కడ మామూలు విషయమే. మెంటల్లీ బాగా స్ట్రెయిన్ అయినట్టు కనిపిస్తున్నావు. ఫుడ్ బయట నుంచి తెచ్చేస్తాను, రెస్ట్ తీసుకో అంటూ బయటికి వెళ్తున్న సారథి చేతిని గట్టిగా పట్టుకుంటుంది. ఏంటి అన్నట్టు వెనక్కి తిరిగాడు సారథి. నిజంగా ఆ నేరస్తుడు దొరికేస్తాడు కదండి అని అడిగింది కృష్ణ భయంగా. పట్టుకోవడానికే కదా స్పెషల్ అండ్ సీనియర్ ఆఫీసర్ అజిత్కి ఈ కేసుని అప్పచెప్పారు. ఆయన దగ్గరికి ఏ కేసు వెళ్ళినా దాన్ని తప్పకుండా ఫుల్ స్టాప్ పెడతారు. ఇక నువ్వు నన్ను భయపెట్టకు అంటూ సున్నితంగా కృష్ణ చేతిలో నుండి చేతిని విడిపించుకుంటున్న సారథితో, అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు? ఆ సార్ నేరస్తుణ్ణి పట్టుకుంటారు అని అంటుంది కృష్ణ పైకి లేస్తూ. ఎందుకు అంటే ఆయన ఇదివరకు సాల్వ్ చేసిన కేసులు దీనికంటే ఇంకా క్లిష్టతరమైనవి అని నీరసంగా చెప్పాడు సారథి. ఆ విషయం మీకెలా తెలుసండి అంటుంది కృష్ణ. ఇలా అంటూ టీవీ ఇంకా న్యూస్ పేపర్స్ని చూపిస్తూ, నేనేదో నేరస్తుల్లాగా నువ్వేదో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అడిగినట్టు అడుగుతున్నావు కృష్ణ అని అంటాడు సారథి కృష్ణ వైపు సూటిగా చూస్తూ. క్షమించండి అంటూ తలదించుకొని, నాకు చదువు లేదనే కదా ఇలా అంటున్నారు అని అంటుంది కృష్ణ కన్నీళ్లతో. హే, నేను ఆ ఉద్దేశంతో అనలేదు అని అంటున్న సారథితో, నిజమేలేండి, కనీసం ఫోన్ ఎలా వాడాలో కూడా తెలియని ఈ పల్లెటూరు మొద్దుని మీలాంటి వాళ్ళు దొరకడమే అదృష్టం. అలాంటప్పుడు ఇలాంటి మాటలు నేను లెక్క చేయకూడదు అని అంటూ ముందుకు వెళ్తున్న కృష్ణని ఆపి, చూడు కృష్ణ, నాకు నీ గురించి మొత్తం తెలుసే నేను పెళ్లి చేసుకున్నా. నీకు ఫోన్ లిఫ్ట్ చేయడం తెలీదు అన్న విషయం నాకు మన పెళ్లి తర్వాతే తెలిసింది. అది కూడా ఈ ఇంట్లోకి వచ్చిన రోజే. ఫోన్ రింగ్ అవుతున్నా నువ్వు పక్కనే ఉన్న బొమ్మల్ని తుడుస్తూ కూర్చున్నావే తప్ప ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి వింతగా అనిపించిన తర్వాత నాకు అర్థమయింది నీకు ఫోన్ ఎలా వాడాలో తెలీదు అని. అంత మాత్రాన దానికి ఇంత పెద్ద పెద్ద మాటలు దేనికి? నువ్వు వండినట్టు నేను వండగలనా? నేను చేసినట్టు నువ్వు ఆపరేషన్ చేయగలవా? ఎవరితో నిన్ను పోల్చుకోవద్దు కృష్ణ. నువ్వు గొప్ప, నీకు నువ్వే గొప్ప, నాకు నేను గొప్ప, అంతే అంటూ కృష్ణ భుజం తడుతూ, చదువుతో అందరూ గొప్పవాళ్ళు అయిపోరు కృష్ణ. చదువుతో పాటు మంచి నడవడిక ఉండాలి. అప్పుడే వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు అంటూ తల పట్టుకొని, ప్లీజ్ ఇప్పటికే చాలా పెద్ద లెక్చర్ అంటూ తలకాయ అడ్డంగా ఊపుతూ ఉపన్యాసం ఇచ్చాను. కష్టమైనా నా కోసం వేడి వేడి కాఫీ పెట్టి ఇవ్వగలవా ప్లీజ్ అంటూ నమస్కారం పెట్టి అడిగాడు సారథి. చిన్నగా నవ్వుతూ ఎర్రబడ్డ కళ్ళతో సారథిని చూస్తూ, క్షమించండి, అపార్థం చేసుకున్నాను అంటూ వంటగదిలోకి వెళ్ళింది కృష్ణ.
నీ దగ్గర ఎంత ఇన్ఫర్మేషన్ పెట్టుకొని ఇప్పటి వరకు నేరస్తుడిని పట్టుకోలేకపోవడానికి గల కారణం సూర్య అని సీరియస్గా అడిగాడు కమిషనర్. సార్, మాకు బాడీ పీసెస్ అయితే దొరికాయి, కానీ అవి ఎవరివో ఏంటో ఐడెంటిటీ చేయడానికి ఎటువంటి క్లూ అనేది దొరకడం లేదు సార్ అని చెప్పాడు సీరియస్ సిన్సియర్గా. అది కనుక్కోవడమే కదా మన పని. ఆ పని నువ్వు నిర్లక్ష్యం చేసినందుకే నిన్ను ఈ కేసులో నుండి తప్పించాను అని అంటాడు కమిషనర్. ప్లీజ్ సార్, ఒక అవకాశం ఇవ్వండి అని రిక్వెస్ట్ చేస్తున్న సూర్యతో, స్టూడెంట్స్ ర్యాగింగ్ అంటూ శృతి మించుతున్నారంట, ఆ సంగతి ఏంటో చూడు అని చెప్పి సూర్యని బయటికి పంపించేశాడు కమిషనర్. కమిషనర్కి సెల్యూట్ కొట్టి గంభీర వదనంతో బయటికి వచ్చేశాడు సూర్య. హలో సార్, పిలిచారంట అంటూ అజిత్ క్యాబిన్లోకి ఎంటర్ అయ్యాడు సూర్య. అజిత్కి సెల్యూట్ కొడుతూ, ఫార్మాలిటీస్ ఏమొద్దు కానీ ఇట్రా సూర్య, ఇటు కూర్చో అంటూ తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు అజిత్. ఇబ్బందిగానే సీనియర్ ఆఫీసర్ అజిత్ పక్కన కూర్చొని, చెప్పండి సార్ అంటూ వినయంగా అడిగాడు సూర్య. చిన్న మాట, చెప్పేది శ్రద్ధగా విను అంటూ చెప్పడం మొదలుపెట్టాడు అజిత్. అజిత్ చెప్పింది విని ఆలోచనగా, అయితే ఈరోజు వర్క్ స్టార్ట్ చేస్తాను సార్ అంటూ పైకి లేచాడు సూర్య. జాగ్రత్త, ఏమాత్రం తప్పటడుగు వేసినా మొత్తం ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో పాటు మన ఇండియన్ గవర్నమెంట్ ఒక సిన్సియర్ ఆఫీసర్ని కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరించాడు. అలాగే సార్ అంటూ చిన్నగా తల ఊపి ముందుకు వెళ్తున్న సూర్యతో, జాగ్రత్త, నేరస్తుని తక్కువ అంచనా వేయొద్దు, అనుభవంతో చెప్తున్నాను అంటూ మరోసారి హెచ్చరించాడు అజిత్. ఒకసారి వెనక్కి తిరిగి సూటిగా అజిత్ని చూస్తూ, మీరు నాకు అప్పచెప్పిన పని సక్సెస్ఫుల్గా చేసి మీకు మళ్ళీ కనిపిస్తాను సార్ అంటూ అజిత్కి సెల్యూట్ చేసి వెళ్ళిపోయాడు సూర్య. కృష్ణ ఇచ్చిన కాఫీని తాగుతూ కృష్ణని చూస్తూ, నువ్వు తెచ్చుకోలేదే అడిగాడు సారథి. వద్దు అన్నట్టు చిన్నగా తల ఊపుతూ వచ్చి సారథి పక్కనే కూర్చొని సారథి భుజం మీద తల వాలుస్తూ, క్షమించండి, మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను అని అంటుంది కృష్ణ. అబ్బా, ఇంకా నువ్వు ఆ విషయం గురించి ఆలోచిస్తున్నావా కృష్ణ? అవును, నీకు సమోసాలంటే ఇష్టం కదా అని అడుగుతూ సారథి కాఫీ తాగుతూనే తన భుజంపై వాలిన కృష్ణ వైపు చూస్తూ అడిగాడు. అవును అన్నట్టు తల ఊపింది. సరే పద, నీకు మంచి సమోసా తినిపిస్తాను అంటూ 2 గుటకలు కాఫీ పూర్తి చేసి, వెళ్దాంరా అంటూ కృష్ణ చేపట్టుకొని లాగాడు సారథి. అబ్బా, ఇప్పుడు నా వల్ల కాదండి, అయినా నాకు ఇప్పుడు సమోసా తినాలని లేదు అని దిగులుగా అంటూ సారథి వైపు భయంగా చూస్తూ, ఓసారి మా ఊరు వెళ్ళిరానా అని అడిగింది కృష్ణ. మనం వచ్చి 2 ఏళ్ళు అవ్వలేదు కృష్ణ, జస్ట్ 2 డేస్ అయింది. భార్య మీద ప్రేమతో కాదనలేక నువ్వు అడిగావు కదా అని నేను పంపించానే అనుకో. అప్పుడు నన్ను చూసి నువ్వు జాడ్లి పడేలాగా చేస్తారు మీ ఊరి వాళ్ళు. అంతటి సాహసం నేను చేయలేను గాని బయటకు రా అంటూ బలవంతంగా కృష్ణని బయటకు తీసుకువచ్చాడు సారథి. గదిలో నుండి బయటకు వస్తూ, మొహం చూడు ఎంత జిడ్డుగా ఉందో, వెళ్ళి కాస్త మొహం కడుక్కొనిరా, అంతలో నన్ను బైకు తీస్తాను అని అంటూ వెళ్ళాడు సారథి. అబ్బా, ఇప్పుడు ఇలా ఉంటే ఎవరు అడిగారండి, అయినా మీకు హాస్పిటల్ నుండి ఏమీ ఫోన్ రాలేదా అని అడుగుతుంది కృష్ణ సోఫాలో కూర్చుంటూ. సోఫాలో కూర్చున్న కృష్ణకి ఎదురుగా చేతులు కట్టుకొని నిలబడి, తీరుబడి లేని ఉద్యోగం చేస్తున్న భర్తకి కాస్త ఖాళీ దొరికి బండి మీద తిప్పుతాను రా అంటే ఎగిరి గంతేసే పెళ్ళాలను చూశాను, కానీ నీలాంటి వాళ్ళని నేను ఎక్కడా చూడలేదు కృష్ణ. మన పెళ్ళై 10 డేస్ కూడా పూర్తి కాలేదు, కానీ నువ్వు మన పెళ్ళై 25 ఏళ్ళు అయిందన్నట్టు మాట్లాడుతున్నావు, ఏమైంది అంటూ అడిగాడు సారథి. సారథి అన్న మాటల గురించి ఆలోచిస్తూ, నిజమే, ఎక్కడో ఏదో జరిగిందని భయపడిపోయి జీవితాంతం గుర్తుంచుకోవాల్సిన మధురమైన క్షణాలు నేనే నాశనం చేసుకుంటున్నాను, నాతో పాటు ఈయనను కూడా బాధ పెడుతున్నాను అని మనసులో అనుకుంటూ పక్కనే సారథి వైపు నవ్వుతూ చూస్తూ, పోనీలే పాపం, మీ పర్స్ ఖాళీ చేయడం ఎందుకని ఆలోచించి కామ్గా కూర్చుంటే అంత మాట అంటారా? నాకు ఒక 5 మినిట్స్ టైం ఇవ్వండి, రెడీ అయ్యి వచ్చి మీ పర్స్ ఖాళీ చేసే పనిలో పడతాను అని గదిలోకి వెళ్తుంది కృష్ణ. వెళ్తున్న కృష్ణ వైపే చూస్తూ, అయితే నా పర్సుకి నేనే గండి పెట్టుకున్నానన్నమాట, దేవుడా అంటూ పైకి చూసి దండం పెడుతున్న సారథి వైపు చూసి పకపక నవ్వింది కృష్ణ. నవ్వుతున్న కృష్ణ వైపు చూస్తూ, త్వరగా రా, బండి తీస్తున్నాను అంటే బయటికి వెళ్ళాడు సారథి. సిటీలో జరుగుతున్న ఎగ్జిబిషన్కి తీసుకువెళ్ళాడు సారథి. సిటీని చూడడం ఇదే మొదటిసారి కావడంతో అన్నీ కూడా ఆశ్చర్యంగా అనిపించాయి కృష్ణకి. పెద్దగా గుండ్రంగా తిరుగుతున్న జైంట్ వీల్ని చూస్తూ చిన్నపిల్లలా చప్పట్లు కొడుతూ, భలే తిరుగుతుంది కదండీ అంటుంది కృష్ణ. దూరం నుండి చూస్తుంటే సరదాగా భలేగానే ఉంటుంది, ఎక్కితే అసలు మజా ఏంటో తెలుస్తుంది అంటూ కృష్ణ ఎంత వారిస్తున్నా వినకుండా జైంట్ వీల్ టికెట్ తీసుకొని జైంట్ వీల్ ఎక్కించాడు. కోపంగా తననే చూస్తున్న కృష్ణని చూసి నవ్వుతూ, ఎందుకోయ్ అంత కోపం,
చూడు ఎంత థ్రిల్లింగ్‌గా ఉంటుందో అన్న సారథి మాట పూర్తవ్వకుండానే జెయింట్ వీల్ తిరగడం మొదలెట్టింది. ఎంత తనకి తాను ధైర్యం చెప్పుకున్నా మొదటి రౌండ్ వరకు బానే ఉంది కానీ రెండో రౌండ్ నుంచి గట్టిగా అరవడం మొదలెట్టింది కృష్ణ. పైకి ఎక్కేటప్పుడు బానే ఉంది కానీ పైనుండి కిందకి తిరిగేటప్పుడు కడుపులో తిప్పినట్లు అనిపించిన కృష్ణని చూస్తూ ఇక్కడ ఇక్కడ బాగుంటుంది, స్పీడ్ పెంచితే ఇంకా సూపర్‌గా ఉంటుంది అని అంటున్న సారథి మాటలు వింటూనే సారథిని గట్టిగా పట్టుకుంది కృష్ణ. 3, 4 రౌండ్లకి అలవాటు పడిన కృష్ణ నిజంగా సారథి చెప్పినట్లు గుండ్రంగా తిరిగి జెయింట్ వీల్ ఎక్కేటప్పుడు కాకుండా రౌండ్ కిందకి దిగేటప్పుడు చాలా థ్రిల్లింగ్‌గా అదో రకమైన ఫీల్‌ని ఎంజాయ్ చేసింది. 10 రౌండ్లు వేసిన తర్వాత నిదానించిన జెయింట్ వీల్‌ని చూస్తూ అరె! అప్పుడే అయిపోయిందా అని అనిపించింది కృష్ణకి. ఆగిన జెయింట్ వీల్ నుండి దిగి ముందుకు నడుస్తున్న కృష్ణకి చిన్నగా కళ్ళు తిరిగినట్లు అనిపించి గట్టిగా సారథిని పట్టుకుంటుంది. ఏ ఓకే కదా అని చిన్నగా కంగారు పడుతూ కృష్ణని ఓ పక్కగా కూర్చోపెట్టాడు సారథి. నేను బానే ఉన్నాను అంటూ నిజంగా చాలా బావుందండి జెయింట్ వీల్ అని నవ్వుతూ చెప్పింది కృష్ణ. అయితే మరో టికెట్ తీసుకోనా అని ఉత్సాహంగా అడిగాడు సారథి. వద్దండి అంటున్నా వినకుండా మళ్ళీ మరో రౌండ్ కృష్ణని జెయింట్ వీల్ ఎక్కించాడు. ఈసారి మొదటి రౌండ్ నుండే గట్టిగా అరుస్తున్న సారథి అరుపుల్లో అరుపులు కలుపుతూ కేరింతలు కొడుతూ బాగా ఎంజాయ్ చేసింది. జెయింట్ వీల్ నుండి బయటకు వస్తూ దూరంగా కనిపిస్తున్న పెద్ద ఉయ్యాలలాంటి పడవని చూపిస్తూ అది ఏంటండి అని అడిగింది కృష్ణ. దానిని కొలంబస్ అంటారు, ఎక్కుదామా అని ఎగ్జాక్ట్‌గా అడుగుతున్న సారథితో ఆకలిగా ఉందండి అంటుంది కృష్ణ ఇబ్బందిగా. అయ్యో! దానికంత ఇబ్బంది పడతావేంటి కృష్ణ? అయినా సమోసాలు ఇప్పిస్తానని నేనే అన్నాను కదా అంటూ చుట్టూ చూసి అదిగో అక్కడ స్టాల్ పెట్టారు అంటూ సమోసా స్టాల్ దగ్గరికి తీసుకువెళ్ళాడు. సమోసా స్టాల్ పక్కనే ఉన్న అప్పడాల స్టాల్ వైపు చూస్తూ ముందు అప్పడం తిందామండి అని అడుగుతుంది కృష్ణ పెద్దగా పువ్వులా విచ్చుకున్న అప్పడం వైపు చూస్తూ. అది నాకు ఏదైనా ఓకే. బట్ అని ఏదో చెప్పబోతున్న సారథికి వెనక పోకిరి వాళ్ళ కామెంట్ చేస్తున్న మాటలు వినిపించాయి. ముందు అప్పడం తిందామా అండి అని కృష్ణ అడిగినట్లుగా ఒకరు అంటే, నాకు ఏదైనా ఓకే అని గంభీరంగా మరొక అతను అనడంతో సీరియస్‌గా లుక్‌తో వెనక్కి తిరిగి చూశాడు. సారథి వైపు చూస్తూనే పక్కనే ఉన్న కృష్ణని చూస్తూ సూపర్ అన్నట్టు చేతితో సైగ చేసి చిన్నగా కన్ను కొట్టాడు ఆ గ్యాంగ్‌లో ఒకతను. కోపం తారాస్థాయికి చేరిన సారథికి అతని వైపు కోపంగా వెళ్తున్న సారథితో ఏవండీ అక్కడ ఐస్ క్రీమ్ ఉంది రండి తిందాం అంటూ చేతితో తయారు చేస్తున్న ఐస్ క్రీమ్ బండి వైపు చూపిస్తూ అక్కడికి తీసుకువెళ్ళింది కృష్ణ. వెళ్తున్న కృష్ణను పైనుండి కింద వరకు చూస్తూ ఎక్కడ పట్టావురా సూపర్‌గా ఉంది అని గట్టిగా అరుస్తూనే పెద్దగా నవ్వాడు అతను. అతని మాటలు వింటూనే వెనక్కి తిరిగి జాగ్రత్త అన్నట్లు చూపుడు వేలు చూపిస్తూ వార్నింగ్ ఇచ్చాడు సారథి. వెళ్ళవయ్యా అన్నట్టు చేతితో సైగ చేసి మరో అమ్మాయి కనిపిస్తే ఆ అమ్మాయిని కమెంట్ చేస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయారు ఆ గ్యాంగ్. వెళ్తున్న గ్యాంగ్ వైపు చూస్తూ ఇలాంటి వాళ్ళ వల్లే హ్యాపీ మూమెంట్స్‌ని స్పాయిల్ అవుతుంది అని అనుకుంటూ కృష్ణ వైపు చూశాడు సారథి. అవన్నీ తనని గమనిస్తున్న కృష్ణని చూసి ఏమైందండి? ఎందుకంత కోపంగా ఉన్నారు అని అడిగింది కృష్ణ నిదానంగా. ఏమైందో నీకు తెలీదా కృష్ణ అని ప్రశ్నించాడు సారథి. తెలీదు అన్నట్టు తలూపుతూ కృష్ణ వైపు చూస్తూ బయటకు వస్తే బయట ప్రపంచాన్ని చూసి మురిసిపోవడమే కాదు కృష్ణ, నీ చుట్టూ ఏం జరుగుతోందో కూడా గమనించుకోవాలి అని సీరియస్‌గా చెప్పాడు సారథి. నా చుట్టూనా అంటూ చుట్టూ చూస్తూ ఏం జరిగిందండి? అందరూ ఎవరికి నచ్చింది వాళ్ళు తింటూ సంతోషంగా ఉన్నారు అని అంటుంది కృష్ణ అమాయకంగా మొహం పెట్టి. చిన్నగా చేతితో తల కొట్టుకుంటూ నీకు చెప్పాను చూడు నాకు బుద్ధి తక్కువ అంటూ ఇంటికి వెళ్దాం పద అంటున్న సారథితో మరి ఐస్ క్రీమ్ అని అడిగింది కృష్ణ ఐస్ క్రీమ్ వైపు చూపిస్తూ. ఇది మాత్రం బాగానే గమనించావు అంటూ నవ్వుతూ ఐస్ క్రీమ్ కొని కృష్ణకి ఇస్తూ అప్పడం కూడా అడిగావు కదా కొననా అని అడిగాడు సారథి. కళ్ళు మూసుకొని అని నోటితో సౌండ్ చేస్తూ వద్దండి అంటూ ఐస్ క్రీమ్ని తింటూ అబ్బా చల్లగా తీయగా ఎంత బాగుందో. చిన్నపిల్లల ఐస్ క్రీమ్ తింటున్న కృష్ణ వైపు చూడగానే ఉన్న కోపం పోయి నవ్వు వచ్చింది సారథికి. నవ్వుతున్న సారథిని చూస్తూ నిజంగా చాలా తీయగా చల్లగా ఉందండి, మీరు తినండి అని అమాయకంగా చెప్తుంది కృష్ణ సారథికి తన చేతిలో ఉన్న ఐస్ క్రీమ్ ఇస్తూ. ఇంకోటి కావాలా అని అడుగుతూ ఉండగానే సారథి ఫోన్ మోగడంతో నెంబర్ చూసి కాల్ కట్ చేశాడు సారథి. కాల్ కట్ చేస్తున్న సారథి వైపు చూస్తూ హాస్పిటల్‌కి వెళ్ళాలా అండి అని అడిగింది కృష్ణ. అవునన్నట్లు తల ఊపుతూ నువ్వు తిను అంటూ సారథి
అంటాడు. వద్దులేండి ఇంక బయలుదేరదామా అండి? మళ్ళీ మీకు హాస్పిటల్‌కి లేట్ అవుతుంది కదా! అని కంగారు పడుతూ ఐస్ క్రీమ్ తొందరగా తింటుంది. అప్పుడే కాదులే కృష్ణ, దానికి మరి కాస్త టైం ఉందిలే నిదానంగా తిను అంటూ కృష్ణకి కావాల్సినవి కొనిపెట్టి ఇంటికి బయలుదేరారు కృష్ణ ఇంకా సారథి. చూద్దాం నెక్స్ట్ అప్డేట్‌లో మనకి హంతకుడు దొరుకుతాడో లేదో. అసలు కథ ఇప్పుడే మొదలైంది. నెక్స్ట్ పార్ట్‌లో కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.